హాయ్ అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి నేను జాగరణ నియమాలు ఏ విధంగా పాటించాలి, ఎంత టైం వరకు మనం జాగరణ నియమాలు పాటించాలి అనేదైతే తెలుసుకుందాం. సో, చాలామంది అయితే జాగరణ ఉంటారు. కానీ వాళ్ళైతే కొన్ని తప్పులనేవి చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఆ 2 రోజులు చేసినటువంటి పూజా ఫలం అయితే విఫలమైపోతుందండి. మనకు ప్రతీ నెల కూడా బహుళ చతుర్దశి రోజున మాసశివరాత్రి అయితే వస్తుంది. మాఘమాసంలో వచ్చేటువంటి ఈ బహుళ చతుర్దశి రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాము. ఈ శివరాత్రి రోజున పరమశివుడు కైలాసం నుంచి వచ్చి భూమి మీద లింగ రూపంలో అయితే ఆవిర్భవిస్తారండి. సో, అందుకోసం అయితే ఈరోజు మనం ఉపవాస జాగరణ నియమాలు ఉంటాము. ఈ అంటే శివుడు కైలాసం నుంచి వచ్చిన వెంటనే అయితే లింగ రూపం అయితే ధరించడండి. ఈ రోజున ఉపవాసం ఉండి ఏమీ తీసుకోకుండా ఓంకార నాదంతో ఆయన ఓం అనే నామం పలుకుకుంటూ లింగ రూపాన్నయితే ధరిస్తారండి. అందుకోసమైతే ఒక నైట్ అంతా పడుతుంది ఆయనకు లింగ రూపం అనేది రావడానికి. సో, అందుకోసం ఈరోజైతే మనము లింగ రూపంలో శివుడిని దర్శించుకోవడం చాలా మంచిదండి. అంటే ఈ నైట్ మొత్తం శివుడు జాగరణలో ఉంటారు కాబట్టి ఎంత టైం వరకు ఉంటారు అనేదైతే కంపల్సరీ తెలుసుకోవాలండి. మనమైతే కంపల్సరీ ఈ జాగరణ అనేది నియమబద్ధలతోనే మనం చేయాలండి. లేకపోతే మనకైతే చాలా పాపం అనేది మనం ఫలించాల్సి అయితే ఉంటుందండి. మనం ఎప్పుడూ కూడాను సంధ్యా సమయంలో చుక్కలు వచ్చినప్పటి నుంచి అయితే మనం రాత్రి కౌంట్ చేసుకుంటామండి. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మన జాగరణ నియమం అనేది. మళ్ళీ మరుసటి రోజున అంటే ఫిబ్రవరి 26, 27 తారీఖున మనమైతే మహాశివరాత్రి జరుపుకుంటాము. 26వ తారీఖున సాయంకాలం మనకు 6 గంటల నుంచి 27వ తారీఖు 6 గంటల వరకు అయితే మనకు జాగరణ అనేది ఉంటుందండి. ఎందుకు అంటే మనం సాయంకాల సమయం అనేది చుక్కల్ని చూసి మనం జాగరణ అనేది స్టార్ట్ చేస్తామండి. అదేవిధంగా మరుసటి రోజున జాగరణ మనకు పూర్తి ఎప్పుడు అవుతుంది అంటే మరుసటి రోజున రాత్రి చుక్కలు వచ్చిన తర్వాత మనము తులసి కోట దగ్గర కానీ మనకి వీలైనంత వరకు బయట చుక్కలకి దీపం అనేది వెలిగించి దీపహారతి చేసిన తర్వాతనే మన జాగరణ అనేది కంప్లీట్ అవుతుందండి. అంతవరకు అయితే ఏ ఒక్కరూ కూడా మనమైతే నిద్రపోకూడదండి. తల అనేది మనం దిండు మీద పెట్టుకోకూడదు. మనం వీలైనంత వరకు ఓంకారం ఇది కానీ ఓం నమఃశివాయ అనే నామస్మరణ మాత్రమే చేసుకోవాలి. చాలా వరకు ఈరోజైతే మనం లింగ రూపంలో ఉన్నటువంటి శివుడిని దర్శించుకోవడం చాలా చాలా మంచిదండి. ఎందుకు అంటే ఈ రోజున శివుడు లింగ రూపాన్ని ధరిస్తాడండి. ఒక నైట్ మొత్తము కూడా ఓంకారం అనే నామంతో జపిస్తూనే ఆయన ఉంటూ తర్వాత రోజున పొద్దున మాత్రమే ఆయన లింగ రూపాన్ని పూర్తిగా ఉద్భవిస్తాడండి. అందుకోసం ఈ రోజున మనం ఉపవాస జాగరణ నియమాలు పాటించాలి. అదే విధంగా కూడా చాలామందికి నిద్ర అనేది కంట్రోల్ ఉండదండి. చాలామంది నైట్ అంతా ఉంటారు. కానీ తెల్లవారి వేకువజామునైతే నిద్రపోతా ఉంటారు. సో, ఆ టైం వరకు ఉండి మనం అప్పుడు నిద్రపోవడం వల్ల చాలా పాపం అయితే వస్తుందండి. ఎందుకు అంటే మనం ఒక రోజంతా ఉపవాసం ఉండి ఆ టైంలో నిద్రపోవడం వల్ల మనకైతే చేసినటువంటి పూజ అంతా విఫలమైపోతుంది. దానివల్ల మనమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ టైంలో నిద్ర అనేదే పోకూడదండి. జాగరణ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. కంపల్సరీ మనం 26వ తారీఖున జాగరణ స్టార్ట్ చేసినప్పటి నుంచి 27వ తారీఖున 6 గంటల సమయం వరకు మనమైతే దిండు పైన తల అయితే వాల్చుకోకూడదు. అదైతే చాలా అంటే మహా పాపమండి. ఆ రోజున ఎవరైతే ఈ తప్పు చేస్తారో వాళ్ళకైతే జన్మల పాపం అనేది వాళ్ళ కర్మ అనేది వెంటాడుతూనే ఉంటుందండి. తప్పకుండా అయితే ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ రోజున ఎవ్వరైతే 6 గంటల నుంచి మరుసటి రోజున 6 గంటల వరకు చుక్కల్ని చూసి దీపం పెట్టి ఆ పరమశివుణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో వారికైతే మంచి పుణ్యం అయితే లభిస్తుంది. వారు అనుకున్న కోరికలైతే కంపల్సరీ జరుగుతాయండి. మనకు దీపహారతి చేసినప్పుడు ఆకాశంలో ఆ శివుడు లింగ రూపంలో కనిపించి డమరుకము, ఆ త్రిశూలం అనేటివి మనకు ఆకాశంలో కనిపిస్తాయనేసి భక్త పురాణంలో ఉందండి. తప్పకుండా ఎవరైతే ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం
ఉపవాసం, జాగరణ నియమాలు పాటించి మరుసటి రోజు నైట్‌లో అయితే ఎవరైతే దీపహారతి అనేది చుక్కలకి చూపించి చూస్తారో వాళ్ళకి తప్పకుండా పరమశివుని యొక్క ఆశీస్సులనేవి దొరుకుతాయండి. అదేవిధంగా పరమశివుడు స్వయంగా వాళ్ళకి కనిపిస్తాడు అనే నమ్మకమైతే ఉందండి. తప్పకుండా అయితే మీరు ఈ నియమాన్ని ఒక్క నియమాన్నయితే పాటించండి. ఎవ్వరూ కూడాను తప్పకుండా నిద్రపోవడానికైతే ట్రై చేయకండి. కంపల్సరీ ఈ ఒక్క రోజున నిద్ర మేలుకొని జాగరణ అయితే చేయండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ ఒక్క నైటు మనం చేసే పూజ ఫలమై మనకు సంవత్సరమంతా మన జన్మ మొత్తము కూడా మనకు ఆ శివుని ఆశీస్సులు ఉంటాయనైతే నమ్మండి. తప్పకుండా అయితే శివుడు మనల్ని కాపాడుకుంటాడు. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ఉపవాస నియమాలు ఉండి పరమశివునికి చిమ్మెలి, అటుకులు తనకు ఇష్టమైనటువంటి ప్రసాదాలనైతే ఎవరైతే శివునికి సమర్పిస్తారో వాళ్ళకైతే చాలా మంచి ఉంటుందండి. చిమ్మిలి అనేది ఈ పరమశివునికి చాలా అంటే చాలా ఇష్టమండి. ఈ రోజున ఎవరైతే చిమ్మిలి తయారు చేసుకొని పరమశివునికి సమర్పించి దీపహారతి చేసి ఈ 10 మందికి ప్రసాదంగా పంచుతారో వాళ్ళకైతే ఆ పరమశివుని ఆశీస్సులనేవి చాలా మంచి జరుగుతుందండి. మనం జాగరణ చేసే ముందు అయితే ఈ పరమశివునికి మనం పూజ చేసుకొని అక్కడ దీపహారతి ఇచ్చి పరమశివునికి చిమ్మిలి సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం తీసుకొని తర్వాత అయితే జాగరణ స్టార్ట్ చేస్తాము. తప్పకుండా అయితే ఈ ఒక్క పని చేయండి. చిమ్మిలి ప్రసాదంగా పెట్టండి. జాగరణ నియమాలనేవి తప్పకుండా పాటించండి. మీ యొక్క ఆర్థిక సమస్యలు గానీ, అనారోగ్య సమస్యలు గానీ అన్నీ తొలగిపోయి ఆ పరమశివుని ఆశీస్సులైతే మీకు తప్పకుండా ఉంటాయి. మరుసటి రోజున ఎవరైతే దీపహారతి చుక్కలతో చూస్తారో వాళ్ళకైతే ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.